వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఇంట్లో దొరికేటటువంటి పెరుగుతో ఒక హెల్దీ ఇంకా కొత్త రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెరుగు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అలానే సౌందర్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఇది కడుపుని చల్లగా కూడా ఉంచుతుంది. చిన్నపిల్లలు కూడా తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇవాల్టి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. పెరుగు పచ్చడిని మనం 5 నిమిషాలలో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా అయితే ఒక 2 కప్పుల నిండుగా పెరుగుని తీసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే చాలా టేస్టీగా వస్తుందండి. ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోయినా మన ఇంట్లో ఉండే ఎలాంటి పెరుగైనా కూడా ఓకే అండి. ఈ పెరుగునంతటిని కూడా ఇలా ఒక బౌల్లో వేసేసుకొని దీన్ని ఒక స్పూన్తో ఈవెన్గా కలిపేసుకోవాలి. అక్కడక్కడ గడ్డలు ఉంటే పెరుగంతా కూడా ఒకే లెవెల్లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత మనకి రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. నేను తీసుకున్న 2 బౌళ్ళ పెరుగుకి నేను ఇక్కడ 7 to 8 పచ్చిమిర్చీలు తీసుకున్నాను. ఇక్కడ చూడండి వెల్లుల్లిపాయలు, వీటిని పొట్టు తీయకుండా యూజ్ చేస్తున్నాను. ఒక 7-8 వెల్లుల్లిపాయలు, వీటిని ఇలా దంచేసుకోవాలండి. నేనైతే ఈ రాతి రోకల్ని యూజ్ చేస్తాను. ముందుగా వీటిని దంచుకున్న తర్వాత దీంట్లో మనం ఈ పచ్చిమిర్చీలను ఒక 2 ముక్కలుగా కట్ చేసేసుకొని ఇంకా మెత్తగా దంచేసుకోవాలండి. వీటిని మిక్సీలో పట్టుకోవడం కానీ లేదంటే నైఫ్తో చిన్నగా చాప్ చేయడం అలా చేయకూడదు. ఇదిగో చూడండి దంచుకున్నాక ఇలా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దాని తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వీటిని వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వీటన్నింటిని కూడా తీసుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఒక 2 ఎర్రటి మిరపకాయలు తీసుకొని వాటిని ఇలా తుంచేసి వేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడంత కరివేపాకు, 1 స్పూన్ పసుపు, మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలండి. మనకి ఈ పెరుగు పచ్చడికి వీటితోనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇక్కడ మనం వెల్లుల్లిపాయలని పొట్టు తీయకుండా అలానే వేసాం కదా, మనం ఆయిల్లో వేయగానే ఆ పొట్టు ఆయిల్లో మాడిపోయి చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు, దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు దినుసులు, కరివేపాకు, ఈ మిర్చీలు వీటన్నింటిని కూడా ఆ పెరుగులో వేసేయాలండి. తర్వాత నేను ముందుగా ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా చాప్ చేసుకున్నానండి. దీనివల్ల పెరుగుకి ఇంకా చల్లదనం అనేది ఇంకెక్కువగా యాడ్ అవుతుంది. తర్వాత కొద్దిగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఈ పోపు అనేది కొద్దిగా చల్లబడ్డాకే మనం ఉల్లిపాయలను దీంట్లో యాడ్ చేయాలండి. కొంతమంది అయితే తాలింపులో వేస్తారు, అలా వేస్తే ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయిపోయి కొద్దిగా సాఫ్ట్గా అయిపోతాయి కదా, అలా అయితే టేస్ట్గా ఉండదు. ఇలా మనం పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాతే డైరెక్ట్ పెరుగులో వేసుకోవాలి ఆనియన్స్ అనేవి. మీకు కనుక అవైలబుల్ ఉంటే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసాక ఇలా బాగా కలిపేసుకోవాలండి. చూడండి 5 నిమిషాల్లో ఎంతో టేస్టీ అయినటువంటి పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. మనకి పప్పు కూర ఏమీ అవసరం లేకుండా ఈ పెరుగు పచ్చడితో కడుపు నిండుగా తినేయొచ్చు. చిన్నపిల్లలు కూడా తినొచ్చండి, ఎందుకంటే ఇది ఎక్కువ స్పైసీగా ఉండదు. ఎండాకాలం అయితే ఇంకా కడుపును కూడా చల్లగా ఉంచుతుంది. దీంట్లో మనం ఆనియన్స్ కూడా వేసాం కదా, హెల్త్కి చాలా మంచిది.
ఇదండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పెరుగు పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ కూడా చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటారా, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.